నోరు తెరిచి బయటకు వచ్చేస్తున్నా. ఫైర్! చూడండి, నోరు తెరిచి అరుస్తూ బయటకు వచ్చేస్తున్నా. రాత్రిపూట లేడీస్ రూపంలో వచ్చేది నువ్వేనా? లేడీస్ రూపంలో వస్తున్నా. వాంతి రూపంలో చూడండి, వాంతి రూపంలో బయటకు వచ్చేస్తున్నా. కళ్ళలోకి మంటలో స్పెషల్ పాతాల అగ్ని గంధకాలు ఈ ఒంట్లో ఉన్న కామ పిశాచులని, మోహిని పిశాచుల్ని శిక్షిస్తుంది, దండిస్తుంది. కాలిపోతున్నా. ఫైర్! బ్రదర్, మిమ్మల్ని ఆత్మలో చెక్ చేస్తున్న నాకు మీ ఒంట్లో కొన్ని దురాత్మలు కనిపిస్తున్నాయి. ఈ దురాత్మల్ని వెళ్ళగొట్టమని పరిశుద్ధాత్మ దేవుడు నాకు సెలవిస్తున్నాడు. అందువల్ల రాత్రి కూడా పండుకున్నప్పుడు ఎవరికండి అన్ని భూతకాలు లాంటి ఎవరికి వస్తుంటాయండి? బ్రదర్, మిమ్మల్ని ఆత్మలో చెక్ చేస్తున్న నాకు మీ ఒంట్లో కొన్ని దురాత్మలు కనిపిస్తున్నాయి. ఈ దురాత్మల్ని వెళ్ళగొట్టమని పరిశుద్ధాత్మ దేవుడు నాకు సెలవిస్తున్నాడు. అందువల్ల రాత్రి కూడా పండుకున్నప్పుడు ఎవరికండి అన్ని చెడు కళలు, అన్ని భూతకాలు లాంటివి తరచు భూతకాలలాగా నైట్ టైంలో వస్తుంటాయి. వచ్చినప్పుడు చాలా మైండ్ డిస్టర్బ్గా ఉంటుంది. లేడీస్ ఏదో కళ్ళలోకి వస్తుంటారు. రకరకాల స్త్రీల రూపంలో కళ్ళలోకి వచ్చేసి భూతకాలు లాంటివి ఎవరికి వస్తుంటాయండి? ఎలాంటి కళ్ళు వస్తాయండి మీకు? ఎలాంటి భూతకాలు వస్తాయా మీకు? వస్తాయి. కళల్లో లేడీస్ కళ్ళలోకి వచ్చేసి మిమ్మల్ని మీతో ఏదో శారీరక సంబంధం పెట్టుకున్నట్టు అలాంటి కళ్ళు వస్తుంటాయి. వస్తుంటాయి. ఎందుకంటే ఆత్మలో చెక్ చేసినప్పుడు ఒక పిశాచి, ఒక కామ పిశాచి మిమ్మల్ని వెంటాడని నేను చూస్తున్నాను. అందువల్ల మీరు నడుస్తున్నప్పుడు కానీ సడన్గా ఎవరిని చూడంగానే సడన్గా అన్ని చెడు ఆలోచనలు వస్తుంటాయి. ఎవరైనా స్త్రీలను చూడంగానే, రోడ్డు మీద కానీ, బస్ స్టాప్లో కానీ, ఇక నిలబడ్డ స్త్రీలను కానీ చూడంగానే సడన్గా ఏదో అప్పటిదాకా బాగుంటుంది కానీ సడన్గా ఏదో చెడు ఆలోచనలు వస్తుంటాయి. అన్నీ కూడా సెక్సువల్ ఆలోచనలు ఎవరికి వస్తుంటాయండి? ఎలాంటి ఆలోచనలు వస్తుంటాయండి? అన్ని చెడు ఆలోచనలు, భూతు ఆలోచనలు వస్తుంటాయి. అవునండి, రైట్. అలాగే ఆత్మలో మిమ్మల్ని చెక్ చేసినప్పుడు నాకు ఒక్కోసారి మీకు చావు చావు చావు, చనిపో, ఇక్కడికి వెళ్ళి చనిపో, నువ్వెందుకున్నావు, నువ్వెందుకు బతుకున్నావు, నువ్వంటే ఎవరికి ఇష్టం లేదు, సో వెళ్ళేసి చావు, సూసైడ్ చేసుకొని ఏదో దురాత్మ వచ్చి మీ చెవి దగ్గర చెప్పడం నేను చూస్తున్నాను. అది చెప్పినప్పుడు సడన్గా నిరుత్సాహం వచ్చేసి సడన్గా చనిపోతే బాగుండు, ప్రాణం పోతే బాగుండు అని ఎవరికి అలా అనిపిస్తుందండి? నాకే. ఏమనిపిస్తుందండి మీకు? నాకు నిద్ర పట్టదు, నైట్ నిద్ర పట్టదు, ఇంకా చావాలనిపిస్తుందని అప్పుడప్పుడు అనిపిస్తుంది. ఒంట్లో నొప్పులు, ఇటు సైడ్ నొప్పి, అంతా నొప్పి ఉంటుంది, చావాలనిపిస్తుంది. ఓకే, అదే నేను చూస్తున్నాను. నెక్స్ట్ ఆత్మలోకంలో నేను చెక్ చేసినప్పుడు దురాత్మ వచ్చేసి మీ కాళ్ళు, మీ చేతులు గట్టిగా టైట్గా పట్టడం నేను చూస్తున్నాను. నైట్ టైంలో అది వచ్చినప్పుడు మీకు అది తెలుస్తుంది కూడా మీకు. నైట్ టైంలో ఒక దురాత్మ వస్తుంది, అది వచ్చినప్పుడు మీ కాళ్ళు, మీ చేతులు టైట్గా పట్టేస్తుంది. ఆ సమయంలో కాలు కదులుతామన్నా కానీ, చెయ్యి కదులుతామన్నా కానీ చెయ్యి కదలదు, కాలు కదలదు. ఆ సమయంలో గట్టిగా ఏదో పట్టేస్తాడు అనిపిస్తుంది. అవునండి, ఏమనిపిస్తుంది చెప్పండి? తిమిరిగా ఉంటుంది, తిమిరిగా ఉంటుంది, కాలు చేతులు ఏదో ఏదో పట్టేసినట్టు అనిపిస్తుంది. పట్టేసినట్టు అనిపిస్తుంది. నెక్స్ట్ తర్వాత మీరు పండుకోగానే సడన్ గా మీ ఒంటి మీద అక్కడ పాకుతున్నట్టు అనిపిస్తుంది, అండ్ సడన్ గా అది వచ్చి గొంతు పట్టేసినట్టు అనిపిస్తుంది. ఇది ఒక సెక్సువల్ దురాత్మ, అది ఒక కామ పిశాచి అని పరిశుద్ధాత్మ దేవుడు సెలవిస్తున్నాడు. ఈ సమయంలో అది మీలో నుంచి అది బయటికి రాబోతుంది, బయటకు వచ్చేస్తుంది. నెక్స్ట్ ఆత్మలో చూసినప్పుడు బ్రదర్, స్పిరిట్లో నేను చూసినప్పుడు నాకు ఇది దురాత్మ ఎలా వచ్చిందని ఆత్మలో చెక్ చేసినప్పుడు ఇది చాలా సంవత్సరాల నుంచి, వాస్తవానికి ఈ కామ పిశాచి మిమ్మల్ని చాలా సంవత్సరాల నుంచి మిమ్మల్ని వెంటాడుతూ వస్తుంది. మీరు సుమారుగా 16 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు ఆత్మలో చెక్ చేసినప్పుడు మీకు 16 సంవత్సరాల వయసు ఉంది. ఈ 16 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు ఆ సమయంలో దురాత్మ మిమ్మల్ని పట్టుకోవడం నేను చూస్తున్నాను. అవునండి, మీకు తెలుసు ఆ విషయం? మీకు తెలుసు 16 సంవత్సరాల వయసున్నప్పటి నుంచి దురాత్మ మిమ్మల్ని పట్టుకుంది. లోపలికి అదే మీరు అప్పుడు ఆ సమయంలో మీకు వయసు 16 సంవత్సరాలు ఉంటుంది, చిన్న వయసు ఉంటుంది. ఆ చిన్న వయసులో మీరు అక్కడ ఏదో పక్కన ఏదో సంథింగ్, ఏదో పెద్ద చెట్టులాగా చూస్తున్నాను.
ఎస్ పక్కన ఏదో చెట్టు ఉంది, ఎస్ ఆ ప్లేస్లో సంథింగ్ ఏదో మీరు ఏదో ఎస్ పని చేస్తున్నారు. సడన్గా ఆ చెట్టు మీద ఉన్నటువంటి దయ్యం ఎస్ దిగొచ్చేసి మీ నెత్తి మీద వాలడం నేను చూస్తున్నాను. సడన్గా మీ ఒంట్లో ప్రవేశించింది. ఎస్ అప్పటి నుంచి కూడా ఎస్ మీకు ఈ చెడు ఆలోచనలు, చెడు తలంపులు, అవునండి, ఎస్ మీకు నిద్ర పట్టకుండా అప్పటి నుంచి మీ నిద్ర పట్టడం లేదు. ఎస్ ఇప్పుడు టాబ్లెట్లు వాడుతున్నా, నిద్రకు టాబ్లెట్ వాడుతున్నారు. వినండి, ఎవరికైతే నిద్ర పట్టడం లేదో మీరు స్పష్టంగా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఏదో దురాత్మ మిమ్మల్ని పీడిస్తుంది. అది మీ ఒంట్లో ఉండొచ్చు, బయట ఉండొచ్చు, అందుచేత అది మీకు నిద్ర పట్టకుండా చేస్తుంది. సో ఇతను కూడా 16 సంవత్సరాల వయసు నుంచి నిద్ర పట్టడం చేస్తుంది. నెక్స్ట్ సాపులో నేను చెక్ చేసినప్పుడు ఎస్ మీకు సంబంధించిన వాళ్ళు ఎవరు గతంలో ఎస్ ఊరేసుకోవడం చూస్తున్నారు. ఎవరు ఎస్ మీకు సంబంధించిన వాళ్ళు చుట్టాలు, ఫ్రెండ్స్ ఎవరో ఊరేసుకొని చనిపోయారు గతంలో. ఎస్ గతంలో, అది చాలా ఏళ్ల క్రితం. అది ఎస్ మీరు చిన్న ఏజ్లో ఉన్నప్పుడు ఎవరో ఊరేసుకొని చనిపోవడం నేను చూస్తున్నాను. ఎస్ అక్కడి నుంచి వచ్చిన దురాత్మ కూడా మీ ఒంట్లో ప్రవేశించడం నేను చూస్తున్నాను. తర్వాత నెక్స్ట్ ఎవరికండి ఏ పని చేసినా కానీ ఎస్ స్టార్టింగ్లో ఇంట్రెస్ట్ ఉంటుంది, మళ్ళీ ఆ తర్వాత చేయాలంటే ఇంట్రెస్ట్ ఉండదు. మీకే ఏమనిపిస్తుందండి? పని చేద్దామంటే చేతగా వచ్చేవి, కాళ్ళు లేవై నడవడానికి, అసలు పని చేద్దామంటే ఇంట్రెస్ట్ ఉంటుంది. పని చేద్దామంటే ఏ పని చేద్దామని ఇంట్రెస్ట్ ఉండదు. అవునండి. నెక్స్ట్ ఆప్లో చెక్ చేస్తాం, నాకు KRISH కృష్ణయ్య. ఎస్ ఆప్లో చెక్ చేస్తాం, నాకు KRI ఎస్ కృష్ణ అనే పేరు కనిపిస్తుంది. ఎవరని ఆప్లో చెక్ చేసినప్పుడు ఎస్ అది మీ ఊళ్ళో ఉన్న వ్యక్తి. ఎస్ మీ ఊళ్ళో ఉన్న వ్యక్తి కృష్ణయ్య. ఎస్ కృష్ణయ్య ఉన్నారు. ఎస్ ఆత్మలో చెక్ చేసినప్పుడు ఈ పేరు ఎందుకు కనిపిస్తుందని చెక్ చేసినప్పుడు పరిశుద్ధాత్మతో తెలియజేస్తాడు. మీరు చిన్న వయసులో ఉన్నప్పుడు, చాలా చిన్నగా ఉన్నప్పుడు కృష్ణ అనే పేరు గల వ్యక్తి ఎవరో మిమ్మల్ని అబ్యూస్ చేయడం, మిమ్మల్ని తాకూడని చోట మిమ్మల్ని తాకడం. మీరు అప్పుడు చిన్నగా ఉన్నారు. ఆ సమయంలో మిమ్మల్ని ఎవరో తాకూడని చోట మిమ్మల్ని తాకడం, మీ ప్రైవేట్ పార్ట్స్ తాకడము, మిమ్మల్ని అసభ్యకరంగా మిమ్మల్ని తాకడం నేను చూస్తున్నా. అది ఊళ్ళో జరిగింది. మీకేమైనా గుర్తుందండి? గుర్తు ఎప్పుడండి? అది అంటే నిద్రలో చిన్నగా ఉన్నప్పుడు. చిన్న అంటే ఎంత ఏజ్? అదే చిన్న ఏజ్ ఉన్నప్పుడు ఎవరో వచ్చేసి మిమ్మల్ని అసభ్యకరంగా, ఒక మగ వ్యక్తి వచ్చేసి మిమ్మల్ని అసభ్యకరంగా, మిమ్మల్ని వాళ్ళంతా తడబడము, మీ ప్రైవేట్ పార్ట్స్ అసభ్యకరంగా తడబడము, మిమ్మల్ని అసభ్యకరంగా అనుభవించాలని ఒక మగ వ్యక్తి చిన్నప్పుడే మిమ్మల్ని టచ్ చేయడం నేను చూస్తున్నాను. అతని పేరు కృష్ణని పరిశుద్ధాత్మ దేవుడు సెలవిస్తున్నాడు. అక్కడి నుంచి కూడా ఒక దురాత్మ మీకు సంక్రమించడం నేను చూస్తున్నాను. అందువల్ల ఆ దురాత్మలు మీ ఒంట్లో పనిచేస్తున్నాయి. కళ్ళు మూసుకోండి. ఇప్పుడు మీలో నుంచి ఆ దురాత్మ బయటకు వచ్చేస్తుంది. ముందుకు రండి. ఇప్పుడు నేను డెలివరీ చేయబోతున్నాను. చూడండి, ఆ బిడ్డ ఒంట్లో నుంచి దురాత్మ బయటికి రావాలి. నేను డెలివరీ చేస్తున్నప్పుడు నేను వాడేది ఏంటంటే కృపావరాలు వాడుతున్నాను. పరిశుద్ధాత్మ యొక్క కృపావరాలు వాడి ఇప్పుడు నేను డెలివరీ చేస్తాను. ఎందుకంటే ఇతనిలో ఉన్న స్పిరిట్ ఏంటంటే కామ పిశాచని వివేచన వరం వాడి తెలుసుకున్నాను. నెక్స్ట్ జ్ఞానవాక్యం వాడి అది ఎప్పుడు స్టార్ట్ అయిందో, ఎక్కడి నుంచి వచ్చినా తెలుసుకున్నాను. ఇప్పుడు ఆ దురాత్మ బయటకు వచ్చేస్తుంది. ఈ ఒంట్లో ఉన్న దురాత్మలు నిన్నే నాకు కనిపిస్తున్నా, యేసుక్రీస్తు నామములో నిన్ను బంధిస్తున్నాను. నోరు తెరిచి అరుస్తూ బయటకు వచ్చేస్తున్నా. ఈ ఒంట్లో ఉన్న దురాత్మలు, అపవిత్రాత్మలు నిన్నే యేసుక్రీస్తు నామములో బంధించాను. నోరు తెరిచి అరుస్తూ బయటకు వచ్చేస్తున్నా. పొట్టలోకి సుడిగాలి అగ్ని, వాళ్ళంతా కూడా సుడిగాలి అగ్ని, కడుపులో మొత్తం కూడా సుడిగాలి పరిశుద్ధాత్మాగ్ని, వాళ్ళంతా అగ్ని. కడుపంతా పిండేస్తుంది, తిప్పేస్తుంది. ఒంట్లో ఉన్న దురాత్మలు నిన్నే యేసుక్రీస్తు నామములో బంధించాను. నోరు తెరిచి అరుస్తూ బయటకు వచ్చేస్తున్నా. ఇక చూడండి, అది బయటపడుతుంది. అది ఒంట్లో కదులుతుంది. మంటలు గొంతు వరకు ఎగజమ్ముతున్నాయి. కడుపంతా పిండేస్తుంది. దురాత్మలు, అపవిత్రాత్మలు మంటల్లో కాలిపోతున్నా. నోరు తెరిచి అరుస్తూ, గట్టిగా అరుస్తూ బయటకు వచ్చేస్తున్నా. బయటికి రా. యేసుక్రీస్తు నామములో కామ పిశాచి, మోహిని పిశాచి, నిన్నే నాకు కనబడుతున్నావు.
బయటకు వచ్చేస్తున్నా. మంటలు గొంతు వరకు ఎగజెముతున్నాయి. గొంతు వరకు మంటలు ఎగజెముతున్నాయి. ఎస్, ఆ దురాత్మ బయటకు వచ్చేస్తుంది. నోరు తెరిచి బయటకు వచ్చేస్తున్నా. నోరు తెరిచి బయటకు వచ్చేస్తున్నా. ఫైర్! చూడండి, నోరు తెరిచి అరుస్తూ బయటకు వచ్చేస్తున్నా. గట్టిగా అరుస్తూ బయటకు వచ్చేస్తున్నా. ఎవరు నీవా? మంటలు చూడండి. చేయి పెట్టంగానే ఆ దురాత్మ అది చేయి పెట్టంగానే బయటకు వచ్చేస్తుంది. అరుస్తూ బయటకు వచ్చేస్తున్నా. ఎవరు నీవు? ఈ వంటలో ఉండి ఏం చేస్తున్నా? నిన్నే. మంటలు, వాళ్ళంతా మంటలు, బగబగ మండే మంటల్లో కాలిపోతున్నా. చూడండి, ఆ దురాత్మ నోరు తెరిచి బయటకు వచ్చేస్తుంది. మంటల్లో కాలిపోతున్నా. అరుస్తూ బయటకు వచ్చేస్తున్నా. బయటికి రా. ఎవరు నీవు? ఈ వంటలో ఉండి ఏం చేస్తున్నావు? ఈ బిడ్డ వంటలో ఉండి ఏం చేస్తున్నావు? నిన్నే. ఈ బిడ్డ వంటలో ఉండి ఏం చేస్తున్నావు? మాట్లాడా. నిన్నే. దురాత్మలు, కామ పిశాచే, నిన్నే. నోరు తెరిచి మాట్లాడుతున్నావు. ఈ బిడ్డ వంటలో ఉండి శోధనలు పుట్టించేది నువ్వేనా? చెడు ఆలోచనలు పుట్టించేది నువ్వేనా? నిద్ర పట్టకుండా చేసేది నువ్వేనా? ఎంతమంది ఉన్నారు ఈ వంటలో? ఎంతమంది ఉన్నారు? మాట్లాడా. ఎన్ని అపవిత్రాత్మలు ఉన్నాయి ఈ వంటలో? అగ్ని, సుడిగాలి అగ్ని. ఈ బిడ్డకు అన్ని చెడు తలుపులు కలిగించేది నువ్వేనా? ఏం చేస్తున్నావు? ఈ బిడ్డ వంటలో ఉండి ఏం చేస్తున్నావు? మాట్లాడా. పాతాల నుంచి వచ్చేటువంటి అగ్ని గంధకాలు ఈ ఒంట్లో ఉన్న దురాత్మల్ని కాల్చేస్తున్నాయి. స్పెషల్గా కాల్చేస్తున్నాయి అగ్ని గంధకాలు. కామపిశాచి. నువ్వెవరివి? నువ్వు కామపిశాచమేనా? కామపిశాచమేనా? ఎలా పట్టుకున్నావు చెప్పు. ఈ బిడ్డను ఎలా పట్టుకున్నావు? నోరు తెచ్చి జవాబు చెప్పు. ఎలా పట్టుకున్నావు? చిన్నప్పుడు పట్టుకున్నావా? ఎక్కడ? ఊర్లో పట్టుకున్నావా? పట్టుకొని అప్పటి నుంచి ఏం చేస్తున్నావు? మాట్లాడా. 1,00,000 కోట్ల అగ్ని గంధకాలు పాతాల నుంచి స్పెషల్ అగ్ని గంధకాలు ఈ ఒంట్లో ఉన్న దురాత్మల్ని మొత్తం కాల్చేస్తున్నాయి. కాలిపోతున్న వాసన కూడా నాకు ఎస్ కొడుతుంది. కాలిపోతున్నావు. అవునా? నువ్వు కాలిపోతున్నా. ఈ ఒంట్లో ఉండి ఏం చేస్తున్నావు? చెప్పు. నోరు తెరిచి ఏం చేస్తున్నావు? ఈ బిడ్డ ఏ పని చేసినా సక్సెస్ లేకుండా చేస్తా నువ్వేనా? ఇంకా చెప్పా. ఇంకేం చేస్తున్నావు? నోరు తెరచు. నీ నోరు తెరుస్తున్నాను. మాట్లాడా. ఏం చేస్తున్నా ఈ బిడ్డ ఒంట్లో ఉండి? రాత్రిపూట లేడీస్ రూపంలో వచ్చేది నువ్వేనా? లేడీస్ రూపంలో వస్తున్నా. వచ్చి ఇతన్ని పూర్తిగా శారీరక సంబంధం పెట్టుకున్నది నువ్వేనా? నువ్వు కామపిశాచివా? మరి ఇతని వెంట ఎందుకు వచ్చావు? నీకు నచ్చాడా? అయ్యో, దయ్యానికి నచ్చాడంట. ఎస్, మీలో దయ్యానికి నచ్చిన స్త్రీలు, నచ్చిన పురుషులు ఎవరున్నారు? ఇక రా, నువ్వు బయటకు. ఎంతమంది ఉన్నారు ఈ ఒంట్లో? ఎంతమంది? చెప్పా. బయటికి రా. బయటకు వచ్చేస్తున్నా. యేసుక్రీస్తు నామములో అరుస్తూ ఈ బిడ్డ ఒంట్లో నుంచి విడిచేసి బయటికి వెళ్ళిపోతున్నా. పాతాళపు అగ్ని గంధకాలు
అగ్ని గంధకాలు నోట్లో నుంచి, దురాత్మలు కళ్ళల్లో నుంచి బయటకు వచ్చేస్తున్నా. ఎస్, విడిచేసి వెళ్ళిపోతున్నా ఫాస్ట్గా. అలాగే వాంతి రూపంలో, వాంతి రూపంలో చూడండి, వాంతి రూపంలో బయటకు వచ్చేస్తున్నా. కళ్ళలోకి మంటలో స్పెషల్ పాతాల అగ్ని గంధకాలు ఈ ఒంట్లో ఉన్న కామ పిశాచులని, మోహిని పిశాచుల్ని శిక్షిస్తుంది, దండిస్తుంది. కాలిపోతున్నా, అరుస్తూ బయటకు వచ్చేస్తున్నా నోటి ద్వారా. వాంతి రూపంలో, వాంతి రూపంలో బయటకు వచ్చేస్తున్నా ఫాస్ట్గా. నిన్నే సుడిగాలి, సుడిగాలి పాతాల అగ్ని గంధకాలు ఎస్ ఒంట్లో తిరుగుతున్నాయి, ఒంట్లో తిరుగుతున్నాయి. చూడండి, నాలుక తీసింది, ఎలా తీసిందో చూడండి. మొత్తం ఉమ్ము రూపంలో మొత్తం బయటకు వచ్చేస్తున్నా. కామ పిశాచి, మోహిని పిశాచి బయటికి రా యేసుక్రీస్తు నామములో. మొత్తం మంటలు ఎగజెమ్ముతున్నాయి, గొంతు వరకు బయటికి లాగేస్తున్నాను. వాటిని అగ్ని గొలుసులతో బంధించాను, బయటికి లాగేస్తున్నాను, లాగేస్తున్నాను, బయటికి లాగేస్తున్నాను. ఎస్, బయటికి వెళ్ళిపోతున్నా, వెళ్ళిపోతుంది. చూడండి, నాలుక ద్వారా బయటకు వచ్చేస్తుంది యేసుక్రీస్తు నామములో. ఇక ఎన్నడ బిడ్డను దాడి చేయొద్దు, ఇక ఎన్నడ బిడ్డ మీద దాడి చేయొద్దు, చేయొద్దు. విడిచేసి వెళ్ళిపోతున్నా. ఎస్, విడిచేసి వెళ్ళిపోతుంది. నోటు తెరిచి అలాగే వెళ్ళిపోతున్నా. నోటి ద్వారా విడిచేసి వెళ్ళిపోతున్నా. అది నాలుక మీద కూర్చున్న దురాత్మది. నాలుక మీద కూర్చొని అది పూర్తిగా ఇతని ప్రైవేట్ పార్ట్స్ మొత్తం కూడా అది నాకేస్తుంది. ఆ దురాత్మ కామ పిశాచి, రా బయటికి రా. యేసుక్రీస్తు నామములో 1,00,000 కోట్ల అగ్ని గంధకాలు ఆ బిడ్డ ఒంట్లో నుంచి బయటకు వచ్చేస్తున్నాం. ఎస్, బయటకు వచ్చేస్తున్నాం. 1,00,000 కోట్ల అగ్ని గంధకాలు బయటకు వచ్చేస్తున్నా. ఫైర్, ఫైర్ అరుస్తూ బయటకు వచ్చేస్తున్నా. మొత్తం నిన్ను బంధించేశాను యేసుక్రీస్తు నామములో. ఫైర్, ఫైర్. ఎస్, బయటకు వచ్చేస్తున్నాం. ఇక ఎన్నడి బిడ్డ ఒంట్లో బయటికి రా, బయటికి రా. ఇక ఎన్నడి బిడ్డ ఒంట్లో ప్రవేశించొద్దు, ఎన్నడు ప్రవేశించొద్దు. వెళ్ళిపోతున్నా, వెళ్ళిపోతున్నా, వెళ్ళిపోతున్నా. యేసు నామములో విడిచేసి వెళ్ళిపోతున్నా, విడిచేసి వెళ్ళిపోతున్నా. యేసుక్రీస్తు నామములో, యేసు నామములో. ఎస్, గట్టిగా చప్పళ్ళు కొట్టి, గట్టిగా 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 చప్పళ్ళు కొట్టి బోలో యేసుక్రీస్తు మహారాజుకి, బోలో యేసుక్రీస్తు మహారాజుకి జై, బోలో యేసుక్రీస్తు మహారాజుకి జై. ఎస్, ఒకసారి నడిచి చెక్ చేసుకోండి బ్రదర్, నడవండి, ఒకసారి నడిచి చెక్ చేసుకోండి. ఎస్, ఈ దురాత్మలు వెళ్ళిపోయిన తర్వాత నడవండి, అక్కడి వరకు నడిచి చెక్ చేసుకోండి. ఒక అపిత్రాత్మ మనిషిని వదిలి వెళ్ళిపోయిన తర్వాత ఆ మనిషిలో చాలా, బాడీలో చాలా చేంజెస్ వస్తాయి. మళ్ళీ రండి, చాలా చేంజెస్ వస్తాయి. అపిత్రాత్మ విడిచి వెళ్ళిపోయిన తర్వాత ఏం జరుగుతుందో చూడండి. ఒళ్ళంతా తెలిగా ఉంటుంది. మళ్ళీ నడవండి, ఇంకొంచెం ఫాస్ట్ నడవండి, ఫాస్ట్గా. ఎస్, నడుస్తుండగా ఎస్ అభిషేకం మిమ్మల్ని ఆవరిస్తుంది. నడవండి ఫాస్ట్గా. అభిషేకం, అగ్ని అభిషేకం. రెండు చేతులు పైకెత్తండి. ఒక అగ్ని అభిషేకం, చేతులు పైకెత్తండి. అగ్ని అభిషేకం బలంగా దిగొస్తుంది. పొందుకోండి, అందరు చేయి పైకెత్తండి. అగ్ని అభిషేకం బలంగా, చేతులు పైకెత్తండి. బలంగా దిగొస్తుంది, బలంగా. ఒక అగ్ని సుడిగాలి బలంగా దిగొస్తుంది. పొందుకోండి. ఒక్కొక్కరి మీదకి బలంగా దిగొస్తుంది. పొందుకోండి. యేసుక్రీస్తు నామములో, యేసు నామములో. బ్రదర్, ఇప్పుడు ఎస్, కళ్ళు తెరిచి ఒకసారి చెక్ చేసుకోండి. కాలు చేతులు జాడించండి, కాలు చేతులు జాడించండి. ఇప్పుడు మీకు ఎలా ఉంది? వాళ్ళంతా ఎలా ఉందండి? మైండ్, తలంతా ఎలా ఉంది? ఇప్పుడు ఎలా ఉంది? ఇప్పుడు మీకు వాళ్ళంతా తెలివిగా ఉందా? ఫ్రీగా ఉంది. ఇప్పుడు ఫ్రీగా ఉంది. ఇదివరకు ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉంది?
మబ్బుగా ఉండే, ఇది వరకు ఒళ్ళంతా మబ్బుగా ఉండేది, కళ్ళంతా మబ్బుగా ఉండేది. ఇప్పుడు మీకు ఎలా ఉంది? తేటగా ఉంది. తేటగా ఉంది. మళ్ళీ ఇప్పుడు ఎస్ బాడీ అంతా ఎలా ఉంది? తేలిగ్గా ఉందా? తేలిగ్గా ఉంది, ఫ్రీగా ఉంది. ఇది వరకు ఎలా ఉండేది? మబ్బుగా చీకటి, మబ్బు చీకటి లాగా ఉండేది. ఎస్ ఇందాక ప్రార్థన చేసినప్పుడు మీలో నుంచి ఏదో వెళ్ళిపోయినట్టు అనిపించిందా? అనిపించింది. ఏం వెళ్ళిపోయినట్టు అనిపించింది? ఏదైనా చీకటి వెళ్ళిపోయినట్టు అనిపించిందా? అనిపించింది. ఇప్పుడు మీకు వాళ్ళంతా తేలిగా ఉంది. వావ్, గట్టిగా చేతులు జోడించి గట్టిగా చప్పట్లు కొట్టి పవిత్రాత్మలు మనిషిని విడిచి వెళ్ళిపోతున్నాయి. యేసు క్రీస్తు నామములో గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభుకు మహిమ చెల్లించి గట్టిగా చెప్పండి హల్లెలూయా. సే హల్లెలూయా. Say hallelujah. Hallelujah. Yes, God bless you. దేవుడి మళ్ళీ బహుగా దీవించును గాక.